దీక్షా దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేడుకలు చేసుకుంటారు. ఎట్లా చూస్తారు? చాలా సంతోషం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది చిన్న విషయం కాదు. అందరికీ లోపట అంతర్గతంగా ప్రతి ఒక్క తెలంగాణ జనంలో ప్రతి గుండెలో ఉండే, కానీ దాన్ని వెలికితీసి, ఆకాంక్షను వెలికితీసి దాన్ని మూటగట్టి ఒక తాటి మీదకి తెరిచి బలమైన తెలంగాణ వ్యతిరేకుల అధికారంలో ఉన్న సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఎవరు ఊహించలేదు. ప్రధానంగా ఆంధ్రులైతే అసలు ఇంపాసిబుల్ అనుకున్నారు. టోటల్ మీడియా, టోటల్ అధికారంలో ఉన్న డబ్బున్నోళ్ళు కావచ్చు, పలుకు ప్రతిఫలం ఉన్నోళ్ళు, బలమున్న ప్రతి నాయకులంతా కూడా ఆంధ్ర వైపు ఉండే, తెలంగాణలో అంతా బక్కజిక్కిన వాళ్ళు, బక్క పేదోళ్ళు, ఎవరైనా జర గట్టిగా ఉంటే ఆంధ్రుల కాళ్ళు ఒత్తేటోళ్ళు ఉండే. ఆనాడు తెలంగాణ తీసుకొస్తానే ఒక సంకల్పం, దృఢ సంకల్పం ఆయన ఏదైతే తీసుకున్నాడో అది ప్రపంచ చరిత్రలో కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ చరిత్రలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించాలి. రేపు రాబోయే తరాలు ఏవి కూడా ఏదైనా ఉద్యమాలు చేయాలంటే, ఏదైనా సాధించుకోవాలంటే కేసీఆర్ గారు ఉద్యమ తీరుతెన్నులను పరీక్షించాల్సిన అవసరం ఈ ప్రపంచానికి ఉంటుందని అది మనం గుర్తు చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి తన ప్రాణాలను తృణప్రాయంగా, నా ప్రాణాలు పోతే పోని అని చెప్పి ఆయన ఆమరణ దీక్ష కూర్చొని ప్రాణాలకు తెగించి, ఎందుకంటే మొదటి సభలనే చెప్పిండు కరీంనగర్లో, తెలంగాణ వచ్చే వరకు నేను మడిమెదిప్ప, ఈ వేదిక మీద ఉన్న ఎవరు కూడా మడిమెదిప్పినా మీరు రాళ్లతోని కొట్టి చంపురని ప్రజలకు ఇచ్చి మాట చెప్పి, దాంట్లో మా ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం తెచ్చి తీరుతా అని దాని మీద నిలబడి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలు తలెత్తుకొని తిరిగేటట్టు ఇలా చేసిండు. ఇవాళ వేరే వేరే పార్టీలు ఉన్న మనోళ్ళే ఇవాళ ముఖ్యమంత్రులు అవుతారు అంటే కేవలం అది కేసీఆర్ దయ, కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రం సాధ్యమైంది. ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆయనకు రుణపడి ఉండాలి. తెలంగాణ జాతి మొత్తం కూడా ఈ తెలంగాణ సాధకునికి రుణపడి ఉంటుంది. తరతరాలు కూడా ఆయనకు గుర్తు చేసుకుంటుంది, ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటుంది అని చెప్తూ చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంబరాలు జరుపుకుంటున్నందుకు, ఆయనని యాద్ చేసుకుంటున్నందుకు, ఆయన పటిమను, ఆయన పట్టుదలను కూడా మనం తెలంగాణ వాళ్ళందరూ కూడా జీర్ణించుకొని రేపు రాబోయే తెలంగాణను పటిష్టంగా నిర్మించుకోవాలని యువతకు కూడా నేను విరమిస్తూ, పోరాడితే వచ్చిందా తెలంగాణ, లేకపోతే సోనియమ్మ ఇస్తే వచ్చిందా అని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు చూస్తాను. రేవంత్ రెడ్డి అంటే ఆయన గురించి మాట్లాడు, దానికన్నా బుద్ధి తక్కువ టైం వేస్ట్ పని ఇంకోటి ఉండదు. ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీలా ఎవ్వడు తెలికలోడు లేడు, మాటలు వచ్చేటోడు లేకుండే. పాపం ఏళ్ళకేళ్ళు తెలంగాణ జెండా, అది కాంగ్రెస్ జెండాను భుజాన మోసి కాయలు హాస్టల్ తిరిగిన వాళ్ళు, వాళ్ళకు తెలివి లేక, ఆ మాట తీరు రాక, భాష మీద పట్టులేక ఈ బుడుబుక్కలోడు చంద్రబాబు పంపితే వచ్చిండు. అక్కడ చంద్రబాబు మూటలు ఇచ్చి PCCI ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ దగ్గర పార్టీని నడిపే పైసలు లేక కోట్ల రూపాయలు చంద్రబాబు పంపితే కొనుక్కొచ్చుకుని PCCI ప్రెసిడెంట్ అయిండు. ఈ అదృష్టమో దురదృష్టమో మన వాళ్ళు కొంచెం ఈయన ఇచ్చే దొంగ హామీలకు కొంచెం డైవర్ట్ అయ్యారు మన ప్రజలు. గ్రామాలలో ఉన్న నిరుపేదలు 2కి 4 ఇస్తా అంటే, 3కి 6 ఇస్తా అంటే, 7కి 15 ఇస్తా అనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి 1.8% జర్ర ఇదైపోవడం వల్ల ఆ అధికారం అక్కడ పోయిందే తప్ప దాంట్లో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డికి జ్ఞానము, తెలివితేటలు ముఖాలు కాదు కదా, అరికాలాలు ఉంటాయి ఆయనకు. ఇక అది కాంగ్రెస్ వాళ్ళకు దౌర్భాగ్యం. అది మన రాష్ట్ర కాంగ్రెస్ కూడా దౌర్భాగ్యమే. మరి మహానుభావులు ఎంతోమంది మోసిన వాళ్ళు ఉన్నారు. బట్టి విక్రమార్క ఉన్నాడు, వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. వాళ్ళకు సిగ్గు అనిపిస్తలేదు, వాళ్ళకు బాధ అనిపిస్తలేదు. గీ పక్క నుంచి ఎక్కడి నుంచి వచ్చి దబ్బునొచ్చి ఎత్తుకొని తీపోయి తింటుంటే ఇన్ని రోజులు కాపాడుకున్న కాంగ్రెస్ను, ఇన్ని రోజులు భుజాన జెండాను మోసిన మా కాంగ్రెస్కు ఎవడో బుడుబుక్కలోడు వచ్చి మళ్ళీ మా సీటు గుంజుకుండానే సోయి యావ ఒక్కరికి లేదు. వాళ్ళని చూస్తుంటే నాకే బాధ కలుగుతుంది. ఇంతమంది జెండలు మోసిన వాళ్ళు, ఇంతమంది కాంగ్రెస్ రక్తాన్ని తమ నరాలల్లో పరిగెత్తించిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎట్లా గమ్మునుంటున్నారు, ఎట్లా జీర్ణించుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తలేదని నాకు అనిపిస్తుంది.